నమస్తే. అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్ల శని అన్నట్టు అయిపోయింది విజయ దళపతి పరిస్థితి. పార్టీ పెట్టి అంటే తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఎన్టీ రామారావు తోటే సాధ్యమైంది, మళ్ళా దళపతి తోటే సాధ్యమైపోయింది. అంటే పార్టీ పెట్టిన కొన్ని నాళ్లలోనే పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు రావడం అనేది చాలా అరుదు. చాలా మంది కొట్టుమిట్టాడతారు అధికారం కోసం. అధికారం అనేటటువంటి సీట్లో కూర్చోవాలి అని అంటే ఎన్నో తపస్సులు చేయాలి, ఎన్నో ఉద్యమాలు చేయాలి, అట్లయితే కానీ అది కాని పరిస్థితి. కానీ విజయ్ దళపతికి తమిళనాడు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు వాస్తవాన్ని. కాకపోతే రావాల్సినంత రాలేదు. 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ అయితే ఆయనకు వచ్చింది 108 స్థానాలు, 107 స్థానాలు. సో 107 స్థానాలలో తను గెలిచినప్పటికీ కూడా అందులో ఒకరు స్పీకర్గా పోవాల్సి వస్తుంది, ఇంకొకరు ఆయన 2 స్థానాల నుంచి పోటీ చేసింది కాబట్టి ఒక స్థానం నుంచి ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఆడ ఎలక్షన్ రావాల్సింది వస్తుంది. సో ఈ కారణాలు ఒక ఎత్తు. అదేవిధంగా చూసుకుంటే రావాల్సిన మ్యాండేట్ రాక పడుతున్నటువంటి ఇబ్బంది ఒక ఎత్తు. సో మొత్తానికి మనం ఒకసారి లెక్కలేసి చూద్దాము ఏంది తమిళనాడులో ఏం జరుగుతుంది అని అన్నది. నేను పూర్తి లెక్కలతోటి చెప్తా. టీవీకేకేమో 107 వచ్చినాయి, డిఎంకేకేమో 59 వచ్చినాయి, ఏడిఎంకేకేమో 47 వచ్చినాయి, కాంగ్రెస్కేమో 5 వచ్చినాయి, పిఎంకేకేమో 4, ఇంకోటి 2, సిపిఐకి ఏమో 2 వచ్చినాయి. ఇది అక్కడ ఉన్నటువంటి శాసనసభలకు సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి పార్టీలకు వచ్చినటువంటి గెలుపు స్థానాలు. సో ఈ గెలుపు స్థానాలలో వేసుకున్నా కూడా రావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎంత అని అంటే 118. సో 118కి ఇంకా విజయ్కి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏడిఎంకే అన్నాడీఎంకేలో ఇంకొంతమందితో కలిసి వీళ్ళే అధికారం ఫామ్ చేద్దాము, 2.5 ఏళ్ళు నువ్వు 2.5 ఏళ్ళు నేను అని పంచుకునే కాడికి వచ్చారు. వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా రాజకీయంగా విభేదాలు వచ్చి విడిపోయినటువంటి సంగతి అందరికి తెలిసిన ముచ్చటే. కానీ శత్రులుగా ఉన్నటువంటి వీరు మళ్ళీ కలిసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అంటారు కదా రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అని అనేది. సో ఈడ మన కళ్ళకు గండట్టు కనిపిస్తాం. వాస్తవానికి ఇక్కడ నైతికంగా గెలుపు అధికారం దక్కవలసింది విజయ్ దళపతికి. విజయ్కి దక్కాల్సిందే, విజయ్ జోసెఫ్కి దక్కవలసిందే. అక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చోవలసిందే. ప్రజలు మ్యాండేట్ తీర్పిచ్చారు. అందుకే ఏం జరగాలి అని అంటే ఓట్ల విషయంలో ఓట్ల లెక్కింపు కంటే కూడా పర్సంటేజ్ బేస్న అధికారాలు ఫామ్ కావాలి. అప్పుడు ఏమైంది అని అంటే ప్రజలు మ్యాండేట్ ఎవరికి ఎక్కువ ఇచ్చారు అని అన్నది అక్కడ స్పష్టమైపోతుంది. ఇప్పుడు ఓట్ షేరింగ్ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే కొన్ని స్థానాలలో ఏమైందంటే 1-2 ఓట్లతోటి కొంతమంది ఎమ్మెల్యేలు వారి పార్టీ కోల్పోతుంది. అట్లాంటప్పుడు ఆ పార్టీ అధికారంలో లేకుండా పోతుంది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పటికీ కూడా గతంలో తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి మొన్న జరిగిన ఓటమి పాలు విషయాలు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ జరిగినటువంటి ఓటమి పాలు విషయాలు కానీ, ఇవన్నీ మనం గమనిస్తే ఏంటంటే పర్సంటేజ్ బేసిస్లా అధికారాలు రావాలి. అప్పుడు ఈ లెక్క పోతుంది. ఇక ఈ ఓట్ల లెక్కింపు ఉండదు. ఓట్లలో ఓట్ల శాతం ఎంత, ఏ పార్టీకి ఎంత మెజార్టీ పర్సెంటేజ్ వచ్చింది అన్న బేసిస్లో అధికారాలు ఫామ్ చేస్తే లుల్లే ఉండదు. ఇక నీ స్థానాలు ఎన్ని, నా స్థానాలు ఎన్ని, నువ్వెంత నేనెంత, ఈ లెక్క పెట్టుకుని ఉండదు. మంచిగా ఉంటుంది. అప్పుడు ఇది నా పర్సనల్గా నా వ్యక్తిగతమైనటువంటి అంశం. ఇది ఎందుకు అని అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కొరకు ఎన్నుకోబడేటటువంటి ప్రభుత్వాలు. సో ఇదే ప్రజాస్వామ్యం. అట్లాంటప్పుడు ప్రజలు ఇప్పుడు ఫర్ సపోజ్ ముంగట ఓ మల్లయ్యనో, ఎల్లయ్యనో, పుల్లయ్యనో ఉన్నాడు, ఆయననే అధికారం ఇవ్వాలి, ఆయనే మా సర్పంచ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు 1-2 ఓట్లతోటి తేడానో లేకపోతే 2-3 ఓట్లతో తేడా వచ్చినప్పుడు ఈ ఆయన పనికిరాడు అన్నట్ట. మెజార్టీ ప్రజలందరూ కూడా ఆయనకే తీర్పిద్దామని చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అంటే ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి అర్థం కాదు. కానీ ఎమ్మెల్యే ఎన్నికలే చూసుకుంటే మీరు ఎమ్మెల్యే ఎన్నికలలో మీకు క్లియర్గా చెప్తా. ఇప్పుడు తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి. 119 స్థానాల్లో 3 పార్టీలకు సంబంధించినటువంటి 3 నాయకులు పోటీ చేస్తారు, 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు కొత్తగా టీఆర్ఎస్ అదే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి కవిత గారు పెట్టినటువంటి పార్టీ నుంచి కూడా, తెలంగాణ రక్షణ సేన నుంచి కూడా పోటీ చేస్తారు. ఇక వివిధ ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళు వీళ్ళు అందరూ పోటీ చేస్తారు. ఓకే. సో ప్రధానంగా అయితే 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి కాబట్టి వాటి ముచ్చట మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలలో దాదాపుగా ఇప్పుడు 119 ఉన్నాయి కాబట్టి 120 అనుకోండి, డివైడెడ్ బై చేసుకుంటే 40, 39 లెక్క అనుకుందాం. ఇప్పుడు ఈ 40 వచ్చినటువంటి అభ్యర్థులలో దాదాపు 10 మంది
ఒకే ఒక్క ఓటుతోటి ఒక పార్టీ ఆధిక్యంలో ఉంది అనుకుందాం, కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది అని అనుకుందాం. కానీ ప్రజల మ్యాండేట్ ఎటువైపు ఉంది? ఇక్కడ ఇంకో పార్టీ వైపు కూడా ఉంది కదా. సో ఇది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నట్టుగా మనకు కనబడతా ఉంది. సో ఇది ఈ విజయ్ దళపతి విషయంలో కూడా అదే జరిగింది. ప్రజలారా మీరేమనుకుంటారు అంటే, ఇప్పుడు నాకు తెలిసి యావత్ భారతదేశం మొత్తం కూడా చూస్తూ ఉన్నది తమిళనాడులో ఏం జరగబోతా ఉంది అని. పాపం ఆయన మద్దతు ప్రకటించేందుకోసం, ఆయనకున్న బలబలగాలు ప్రదర్శించేందుకోసం గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. సో దానికాడ వంకలు, గవర్నర్ను ఇట్లా పట్టించుకోలే, అట్లా పట్టించుకోలే, అది ఇది అని. నాకు తెలిసి కింది స్థాయి వర్గాలకు చెందినటువంటి బిడ్డ విజయ్, అర్థమవుతా ఉందా? తక్కువ ఏజ్లో తక్కువ టైంలో అసలు ఉంటే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే అన్న ప్రస్థానంలో తమిళనాడు ప్రజలకు ఒక ఊరట తెచ్చినటువంటి పార్టీ టీవీకి. ఏందండి ఇది? ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం, ఎంత నీచం ఇది. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, అది క్లియర్ ఇక్కడ ఇక స్పష్టమైపోతా ఉన్నది. ఇక దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక ఇది ఈ లెక్క ఆ లెక్కలు ఏ లెక్కలు మాట్లాడుకోవద్దు.